కాంగ్రెస్ గెలుపు తీసుకువెళ్తుందిగా మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు కేటీఆర్ కల్లబొల్లి మాటలకు ఈరోజు జూబ్లీస్ ప్రజలు చెక్ పెట్టారు. ఈ జోకర్ రాముడు, ఈ సర్కస్ రాముడు ఇప్పుడైనా ఆయన సర్కస్లు, ఆయన జోకులు వేయడం బంద్ చేసుకొని ఆయన పర్సనల్ యూట్యూబర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దుకాణం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను. జూబ్లీస్ ప్రజలు మాకు 30,000 మెజార్టీతో పట్టం కట్టినందుకు వారికి మా సీఎం గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నవీన్ యాదవ్ అన్న తప్పకుండా ప్రజల్లో ఉన్న నాయకుడు ఎప్పటి నుంచో అతను తప్పకుండా జూబ్లీస్ ప్రజల కోసం మహానిశలు కృషి చేస్తారని అనుకుంటున్నాను. ఇది మా నాయకుడు రేవంత్ రెడ్డి విజయం, మా నవీన్ యాదవ్ అన్న విజయంగా మేము భావిస్తున్నాము. గతంలో మేము చెప్పాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని చెప్పాము. ఇక్కడ మన కేటీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పాడు, ఎన్నో అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని అబద్ధాల వైపు తీసుకెళ్తూ ప్రజలకు మాయ మాటలు చెప్తూ మరి జూబ్లీస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే మా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇక్కడ సక్సెస్ అయిందని మేము నమ్ముతున్నాం. 6 గ్యారెంటీలు ప్రజలు ఇక్కడైనా నమ్ముతారని మేము భావిస్తున్నాము. తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు తప్పకుండా భవిష్యత్తులో అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా మేము అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయకుండా ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ ఈ కేటీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.